హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మన 5th క్లాస్ సంబంధించి ఈ ఎంట్రన్స్లో సోషల్ స్టడీస్ నేపథ్యంలో వచ్చే అంశాల గురించి చూసే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కట్టడాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశ చరిత్రను తెలిపే కొన్ని కట్టడాలు ఇక్కడ మనకు ఒక 6-7 కట్టడాలు ఇచ్చారు. ఈ 6-7 కట్టడాలు కనుక మనం కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా మనకు ఎగ్జాములు అడుగుతూ ఉన్నారు. 4th క్లాస్లో ఉన్నటువంటి సిలబస్ని అక్కడ యాస్టీజ్గా అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా వినే ఒక ప్రయత్నం చేయండి. 1కి 2 సార్లు 3 సార్లు వినండి. ఇవే క్వశ్చన్లు ఎగ్జామ్లో మనకు కనబడతాయి. ఇవాళ చరిత్రను తెలుసుకోవడం కోసం ఏమేమి ఉన్నాయట, చరిత్రను తెలుసుకోవడం కోసము చాలా అంశాలు ఉన్నాయి. ఒకటేమంటున్నామంటే కట్టడాలు అంటున్నాం, రెండవది శాసనాలు అంటున్నాం, 3 దేవాలయాలు అంటున్నాం, 4 స్తూపాలు అంటున్నాం, 5 కోటలు అంటున్నాం. కట్టడాలు, శాసనాలు, దేవాలయాలు, అలాగే స్తూపాలు, కోటలు ఇవన్నీ మనకు చరిత్రను తెలుసుకోవడం కోసం ఉపయోగపడేటటువంటి నిర్మాణాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ సారనాథ స్తూపం గురించి తెలుసుకుందాం. దేని గురించి అండి? సారనాథ స్తూపము. ఈ సారనాథ స్తూపాన్ని ఎవరు నిర్మించారు? సారనాథ స్తూపాన్ని ఎవరు నిర్మించారు అంటే అశోక చక్రవర్తి నిర్మించాడు. ఇది ఒకటే పాయింట్. అశోక చక్రవర్తి దేన్ని నిర్మించాడంటే సారనాథ స్తూపాన్ని నిర్మించారు. లేదా సారనాథ స్తూపాన్ని ఏ చక్రవర్తి నిర్మించారు అని క్వశ్చన్ అడుగుతారు. అది అశోక చక్రవర్తి అని గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా ఇది ఎక్కడ ఉన్నది సార్ ఈ సారనాథ స్తూపం అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్ పక్కనే ఉన్నటువంటి వారణాసి దగ్గర సారనాథులో ఉంది. వారణాసి దగ్గర సారనాథులో ఉంది. అతి ప్రాచీనమైనటువంటి కట్టడము. ఎక్కడ సార్ ఇది? ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గర సారనాథులో సారనాథ స్తూపం ఉంది. దీన్ని ఎవరు నిర్మించారంటే అశోకుడు నిర్మించారు. ఇది ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం. ఇక్కడ చూడండి, ఇది గుమ్మటం ఆకారంలో ఉంది. ఘనమైన గుమ్మట ఆకారంలో నిర్మించినటువంటి ఒక నిర్మాణాన్ని ఏమంటామంటే స్తూపం అంటాం. గుమ్మటం ఆకారంలో ఉన్నదాన్ని ఏమంటాం సార్ అంటే స్తూపము అంటాము. కాబట్టి ఈ 3 పదాలు మనం గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఒక మార్కు మనకు వస్తుంది. కాబట్టి సారనాథ స్తూపాన్ని అశోకుడు నిర్మించాడు. స్తూపం అంటే గుమ్మటం ఆకారంలో గల నిర్మాణాన్ని స్తూపం అంటాం. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్నది. వారణాసి పక్కన సారనాథులో ఉన్న ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే సారనాథులోని అశోక స్తంభం. సారనాథులోని అశోక స్తంభం. మరి సారనాథులోని అశోక స్తంభం నుంచే మనకు రూపాయి బిళ్ళ కానీ అలాగే నేషనల్ ఎంబ్లమ్ కానీ 4 సింహాల తటాలాన్ని మనం ఇలా ఎంబ్లమ్గా తీసుకుంటాం. అలాగే రూపాయి కాయిన్ మీద, పైసల మీద అన్నిటిపైన ఈ 4 సింహాల యొక్క తటాలమే మనకు కనబడుతుంది. నిలువుగా ఉన్న ఒక రాతి స్తంభం పైన సారనాథ స్తూపాన్ని నిర్మించాడు. ఇది వారణాసి సమీపంలోని చునార్ నుండి తవ్వినటువంటి రాయితోని, ఎర్ర ఇసుక రాయితో దీన్ని రూపొందించారు. దీనికి 4 వైపులా 4 సింహాలు ఉన్నాయి. ఏమున్నాయి సార్ అంటే 4 సింహాలు ఉన్నాయి. గతంలో ప్రీవియస్లో వచ్చినటువంటి క్వశ్చను. సారనాథులో ఉన్నటువంటి ఎంబ్లం పైన మనకు కనపడే ఏం కనబడతాయి సార్ అంటే 4 సింహాలు కనబడతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 3 సింహాలు కనబడుతున్నాయి. అవతలంగా ఒక సింహం ఉంటుంది. 4 సింహాలతో ఉన్నటువంటి ఒక ఎంబ్లాన్ని తయారు చేశారు. దీని మీద నాణాల పైన ముద్రించి ఉండటాన్ని చూసే ఉంటారు. నునువుగా చేసినట్లయితే ఈ శిలాస్తంభం రాజస్థాన్ శిల్పకళను పోలుంది. ఏ శిల్పకళ సార్? రాజస్థాన్ శిల్పకళను పోలున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి నిలువుగా ఉన్న రాతి స్తంభం పైన సారనాథు స్తంభాన్ని నిర్మించారు. ఇది వారణాసి సమీపంలోని చునార్ నుండి తవ్వి తీసినటువంటి ఇసుక రాయితో నిర్మించారు. దీంట్లో ఏమున్నాయి సార్ అంటే 4 సింహాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సారనాథ స్తూపం ఇదేమో సారనాథ స్తూపం అంటాం. అలాగే సారనాథులో ఒక స్తంభం ఉంది, అదేమో స్తూపం అంటాం. ఇక్కడేమో స్తంభం, రాతి స్తంభం అంటాం. ఈ రాతి స్తంభం పైన అశోకుడు నిర్మించినటువంటి ఒక స్తంభాన్ని నిర్మిస్తే ఆ స్తంభం పైన 4 సింహాల తటాలం ఉంది. ఆ 4 సింహాల తటాన్ని మన రాజముద్రగా ఉపయోగిస్తాము.
అలాగే పైసల పైన కూడా అదే మనకు కనబడుతుంది. అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాణాలపై ముద్రించి ఉండడాన్ని చూసే ఉంటారు మీరు. నునుగా ఉన్నట్లయితే శిలాస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంటుంది అన్న ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, తెలంగాణలో అమరవీరుల స్తూపం. అమరవీరుల స్తూపం అమరవీరుల స్తూపం ఎవరి జ్ఞాపకార్థం అంటే 1969లో చనిపోయినటువంటి అమరుల జ్ఞాపకార్థంగా. ఎప్పుడు? 1969 తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా మనకు ఈ అమరవీరుల స్తూపాన్ని నిర్మించారు. ఇది ఎక్కడ ఉంది సార్ అంటే హైదరాబాదులో ఉంది. హైదరాబాద్లో ఎక్కడ ఉందంటే అసెంబ్లీకి ఎదురుగా ఉంది. హైదరాబాదులోని అసెంబ్లీకి ఎదురుగా 1969లో చనిపోయినటువంటి తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించారంటే అమరవీరుల స్తూపం నిర్మించారు. కాబట్టి ఎవరి జ్ఞాపకార్థం? 69 ఉద్యమ వీరుల జ్ఞాపకార్థంగా నిర్మించినటువంటి ఒక స్తూపం ఇక్కడ మనకు కనబడతా ఉంది. కాబట్టి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అమరవీరుల స్తూపం హైదరాబాదులో ఉంది, అసెంబ్లీ ఎదురుగా ఉంది. ఇది 1969 చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా, అమరవీరుల జ్ఞాపకార్థంగా దీన్ని నిర్మించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఇది ఎప్పుడు గుర్తిస్తున్నది, గుర్తు చేస్తూ ఉంది. ఎవరి జ్ఞాపకార్థాన్ని? అమరవీరుల జ్ఞాపకార్థ స్ఫూర్తిని మనకు గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటిది? ఎవరి జ్ఞాపకార్థం అంటే 1969 ఉద్యమ వీరుల జ్ఞాపకార్థం. అమరవీరుల స్తూపం ఎక్కడుందంటే హైదరాబాదులోని అసెంబ్లీకి ఎదురుగా ఉంది, గన్ పార్కులో ఉంది. గన్ పార్క్ అనే పదం ఇక్కడ వాడలేదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏం లేదు. కాబట్టి అంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. మన రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాదు. తెలంగాణ రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్ అయితే భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీ. భారతదేశం యొక్క రాజధాని ఢిల్లీలో ఏమున్నది సార్ అంటే కుతుబ్ మినార్ ఉంది. కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అడుగుతారు. మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉన్నది. ఇది మొదటి పాయింట్. కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది? మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 72.5 మీటర్లు ఉంటాయి. 72.5 మీటర్లు ఉంటుంది. దీని నిర్మాణం కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. ఎవరు ప్రారంభించారు నిర్మాణాన్ని? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారు? కుతుబుద్దీన్ ఐబక్. ఎవరు పూర్తి చేశారు? ఇల్టుట్మిష్ పూర్తి చేశారు. దీని యొక్క ఎత్తు ఎంత? 72.5 మీటర్లు. కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. దేశ రాజధాని, భారతదేశం యొక్క రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ఏమున్నది సార్ అంటే కుతుబ్ మినార్ ఉన్నది. ఈ పాయింట్లో గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. కుతుబ్ మినారు దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దీని ఎత్తు 72.5 మీటర్లు. దీన్ని నిర్మించినది కుతుబుద్దీన్ ఐబక్, పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఈ పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఎర్రకోట. ఎర్రకోట ఇది ఎక్కడ ఉంటుంది సార్? ఎర్రకోట అంటే ఢిల్లీలో ఉంటుంది. ఎర్రకోట కూడా ఢిల్లీలో ఉంటుంది. మనకు ఆగస్టు 15 ఉంటుంది కదా. ఆగస్టు 15 ఏమంటామంటే స్వాతంత్ర దినం, ఇండిపెండెన్స్ డే అంటాం. ఈ ఇండిపెండెన్స్ డే రోజు 3 రంగుల జెండాని, జాతీయ జెండాని ప్రధానమంత్రి ఎక్కడ ఎగరేస్తారంటే ఎర్రకోట పైన ఎగరేస్తాడు. ఆగస్టు 15వ తారీఖు నాడు ఎర్రకోట పైన జాతీయ జెండాని ఎగరవేస్తారు. ఆ ఎర్రకోట ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. దీన్ని ఎర్రరాయితో నిర్మించారు. ఎర్రరాయితో నిర్మించినటువంటి ఒక నిర్మాణంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎర్రకోట మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉన్నది. జాతీయ దినోత్సవమైన స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారు. దీన్ని ఎర్రరాయితో నిర్మించారు. ఇందులో పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు 2 స్పష్టంగా కనబడతాయి. పర్షియన్ ఇండియన్ 2 శైలులు కూడా దీంట్లో కనబడతాయి. కాబట్టి ఎర్రకోట ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉన్నది అని ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఉన్నటువంటి ఒక పాయింట్. నెక్స్ట్ చూడండి, చార్మినారు మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉంది. ఎర్రకోట ఢిల్లీలో ఉంది. ఎర్రకోట ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాదులో ఉంది. హైదరాబాదుకు ఎవరైనా వచ్చినప్పుడు, హైదరాబాద్ చూస్తేందుకు వచ్చినప్పుడు అందరూ చూసేటటువంటి ఒక నిర్మాణం ఏంటి సార్ అంటే చార్మినార్ చూస్తారు. హైదరాబాద్ అంటే చార్మినారు, చార్మినార్ అంటే హైదరాబాదు.
ఇట్లా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయండి. చార్మినార్ ఎక్కడుంది సార్? హైదరాబాదులో ఉన్నది. దీని ఎత్తు 58 మీటర్లు. ఎత్తు ఎంత సార్? 58 మీటర్లు. 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి. 4 వైపులా 4 స్తంభాలు ఇక్కడ మీకు కనబడతా ఉన్నాయి. 4 వైపులా 4 స్తంభాలు ఉంటాయి. దీన్ని 1591 సంవత్సరంలో నిర్మించారు. ఎప్పుడు నిర్మించారు? 1591లో దీని నిర్మాణము పూర్తి చేయడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా పూర్తి చేశారు. కాబట్టి అంత మీరు అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. చార్మినార్ ఎక్కడ ఉంది సార్ అంటే హైదరాబాదులో ఉంది. ఎత్తు ఎంత సార్ అంటే 58 మీటర్లు. దీనికి 4 స్తంభాలు ఉంటాయి, 4 మినార్లు ఉంటాయి. ఇది 1591 సంవత్సరంలో నిర్మించారు. ఏంటి సార్ అంటే చార్మినార్. అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇంకొకటి ఇక్కడ మనకు 1000 స్తంభాల గుడి మనకు కనబడతా ఉంది. 1000 స్తంభాల గుడి ఉంది. 1000 స్తంభాల గుడి ఎక్కడుంది? ఇది వరంగల్లో ఉంటుంది. 1000 స్తంభాల గుడి ఎక్కడుంది? వరంగల్లు పట్టణంలో ఉంది. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. 1000 స్తంభాల గుడి ఎక్కడుందంటే వరంగల్లు పట్టణంలో ఉంది. ఎవరు నిర్మించారంటే కాకతీయులు నిర్మించారు. 1000 స్తంభాల గుడి ఏ దేవాలయం అంటే శివాలయం. 1000 స్తంభాల గుడి ఏంటి సార్ అంటే ఒక శివాలయము. 1000 స్తంభాల గుడి ఎక్కడుందంటే వరంగల్లు పట్టణంలో ఉంది. వరంగల్లు పట్టణంలో ఉంది. ఎవరు నిర్మించారంటే కాకతీయులు నిర్మించారు. ఈ 3 పాయింట్లు దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. 1000 స్తంభాల గుడి వరంగల్ పట్టణంలో ఉంది. ఎవరు నిర్మించారంటే కాకతీయులు నిర్మించారు. ఇది ఏ టెంపుల్ అంటే శివాలయం, శివుని యొక్క గుడి. శివాలయం అనేది 1000 స్తంభాల గుడిగా మీరు గుర్తుపెట్టారు. అద్భుతమైన శిల్ప సంపద దీంట్లో కనబడతా ఉంది. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు రాజుల గురించి ఇచ్చారు. ఈ రాజుల గురించి మరొక వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. రాజుల గురించి ఇచ్చారు, ఆ రాజుల గురించి నెక్స్ట్ వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం.